హాయ్ హలో అందరికీ నమస్తే అండి. రెస్టారెంట్ స్టైల్లో మటన్ గోంగూర సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దామండి. మరి ప్రాసెస్లోకి వెళ్దాం. మటన్ శుభ్రం చేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను నేను. మటన్ ఉడకడానికి చిన్న టిప్ కూడా ఇస్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా పసుపు, చెంచా కారం, చెంచా గరం మసాలా, అలాగే ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి. టిప్ చెప్పాను కదా, ఇదిగోనండి, నిమ్మకాయ సగం ముక్క వేసేసేయాలి, పిండకూడదండి, ఆ బద్ద అలా వేసేసేయాలి. ఇందులోకి 4 టమోటా ముక్కలను కూడా వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ముక్కలన్నీ కూడా కొంచెం ములిగేటట్టుగా వాటర్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ ముదరగా ఉంది అనుకుంటే ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఈలోపు మనం పక్కన గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగడం కోసం కాస్త పసుపు, కొంచెం ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఉల్లిపాయ వాసన పోయే వరకు కూడా చిన్న మంట మీద బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్గా వస్తుందన్నమాట. చక్కగా ఉల్లిపాయలు వేగిపోయాయి చూసారా. ఇలా చక్కగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ మటన్కి ఒక 5 కట్టల గోంగూర కట్టలు తీసుకున్నానండి. గోంగూర వేసేసి గోంగూర అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించాలి చిన్న మంట మీద. ఆ తర్వాత కాస్త కారం వేసుకోవాలి. ఆల్రెడీ ముందు మనం కారం వేసాం కాబట్టి మటన్లో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మటన్ గోంగూర టేస్ట్ చూసి తెలిసిన వాళ్ళకి అస్సలు వదలరండి. ఈ స్టేజ్లో ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించిన మటన్ తీసుకొని వాటర్తో సహా చక్కగా ఉడికిపోయింది చూసారా మటను. వాటర్తో సహా మనం ఈ గోంగూరలోకి వేసేసుకోవాలండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. చపాతీల్లోకి, రోటీస్లోకి, బిర్యానీలోకి, ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ మటన్ వేసేసిన తర్వాత శుభ్రంగా బాగా కలిపేసుకుని ఇంకొక 15 మినిట్స్ ఉడికించాలండి. ఇందులో కాస్త నీళ్ళు వేసుకుని ఒక 15 నిమిషాలు ఉడికించాలి. మటన్ కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే ఒక 20 నిమిషాలు ఉడికించండి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి మూత పెట్టి. పైన కొత్తిమీర చల్లేసి మూత పెట్టి ఉడికించేస్తున్నాను నేను. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది మటన్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.